హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వయసు 25. మా ఆంటీ పేరు దివ్యశ్రీ. ఎత్తు 5'4". కొంచెం పొట్టిగా ఉంటుంది. అంకుల్ పేరు మహేష్. వయసు 48. ఒకరోజు ఆంటీ సాయంత్రం స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని బ్లూ కలర్ జాకెట్, స్లీవ్లెస్ ఎల్లో కలర్ చీర కట్టుకుంది. నేను చూసి షాక్. ఆంటీ ఆ చీరలో అందంగా ఉంది. ఆంటీ వయసు 45 ఏళ్ళు, కానీ 35లో ఉంటుంది. ఆ రోజు రాత్రి నేను పడుకోలేదు. ఆంటీ అంకుల్ గదిలో లైట్ ఇంకా ఉంది. వెళ్ళి కిటికీలోంచి చూశా. అంకుల్ సోఫాలో ఉన్నాడు. ఆంటీ అంకుల్ ముందు నిల్చొని ఉంది. అబ్బా, ఏంటి ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావు అన్నాడు. అబ్బో, నిజమా అంది. అంకుల్ లైట్ ఆఫ్ చేశాడు. ఏం కనబడటం లేదు. నేను అక్కడే ఉండి వెయిట్ చేస్తున్నా. ఒక గంట తర్వాత సౌండ్స్ వచ్చాయి. మార్నింగ్ నేను అంకుల్ డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేస్తున్నాను. ఆంటీ వడ్డిస్తూ, ఎలా ఉంది టిఫిన్ అంది. ఈ టిఫిన్ ఏమో కానీ రాత్రి డిన్నర్ మాత్రం సూపర్ అన్నాడు. అంకుల్ ఏమన్నాడో నాకు అర్థమైంది. ఆంటీకి కూడా అర్థమై సిగ్గుపడుతూ, ఈరోజు రాత్రి కూడా డిన్నర్ బాగుంటుందిలే అంది. ఆంటీకి తెలీదా నేను మగాణ్ణి అని, నాకు ఆంటీ మీద కోరిక ఉంటుందని. ఒకరోజు ఇంట్లో నేను ఆంటీ తప్ప ఎవరూ లేరు. అప్పుడు నేను ఆంటీ దగ్గరకు వెళ్ళా. ఆంటీ కిచెన్లో ఉంది. ఆంటీ బోరుగా ఉంది. టీవీ చూడు. వద్దు, ఏమైనా మాట్లాడు. నువ్వే చెప్పు నీ కాలేజీ విషయాలు. ఆంటీ, నీకు కాలేజీలో ఎవరు ప్రపోజ్ చేయలేదా? ఆంటీ సిగ్గుపడుతూ, ఇప్పుడెందుకురా ఆ విషయాలు? చెప్పు ఆంటీ ప్లీజ్. లేదురా. నిజంగా లేరా? లేర్రా. ఆంటీ, నీ చిన్నప్పుడు ఫోటో చూపించు, చూడాలని ఉంది. నా ఫోన్లో ఉంటుంది చూడు. నేను వెళ్ళి చూసా. ఆంటీ స్లిమ్గా ఉంది. పెదాలు అబ్బా కేక. నెక్స్ట్ ఫోటో చూసా. షాక్. ఆంటీ టీషర్ట్ జీన్స్లో ఉంది. అబ్బా, స్లిమ్గా ఉంది. రెడ్ టీషర్ట్, బ్లూ జీన్స్. అబ్బా, భలే అందంగా ఉంది. నేను దివ్య అని పిలిచి ఐ లవ్ యూ అన్నా. ఆంటీ సిగ్గుతో, సార్, నాకు మీ అక్క కొడుకు ఉన్నాడు సార్. ఏం కాదు దివ్య గారు, ప్రేమకు ఏజ్ లేదు. మరి నా భర్తని ఏం చేయాలి సార్? వదిలేసే, నేను రానిలా చూసుకుంటా అన్నా. చీ రే అని నా చెయ్యి పట్టుకొని, రే పెదవా అంది. నేను నీ కాలేజీలో అప్పుడుంటే అప్పుడే లవ్ చేసి ప్రపోజ్ చేసేవాడిని. అబ్బచ్చా, నిజంగా అండి? ఇప్పుడు నీ కాలేజీలో అమ్మాయిని లేదా? ఉన్నారు, కానీ నీలాగా లేరు. అలాగా అంటే అందంగా, హాట్గా. చీ వెదవా, నేను మీ ఆంటీనిరా? ఇదంతా నాకు తెలియదు. నన్ను ప్రేమిస్తావా లేదా? లేదు. ప్లీజ్ దివ్య డార్లింగ్ అంటూ మోకాళ్ళ మీద కూర్చొని చెప్పా. ఆంటీ సిగ్గుతో సరే అని చెప్పింది. థ్యాంక్ యూ శ్రీ అన్న. మరుసటి రోజు ఆదివారం ఆంటీ నేను టీవీ చూస్తున్నా. ఇంతలో టీవీలో హాట్ సాంగ్ వచ్చింది. నేను ఆ సాంగ్ తీయకుండా అలానే చూస్తూ ఉన్నా. ఆంటీ నా వైపు చూసింది. పాట బాగుందని పెట్టావంటే అన్నా. అబ్బో, మాకు తెలుసులే, హీరోయిన్ నడుము చూద్దామని పెట్టావు అంది. అంటే అది అది అని అవునన్నట్లు తల ఊపా. రే ఛీ, ఎప్పుడు అదే ధ్యాస. సారీ ఆంటీ. పర్లేదులే, చూడు, చూపించి చూస్తా. రే వెదవా, రే ఆ హీరోయిన్ సరిపోలేదా? చీపోరా అంటూ ఆంటీ లేచి కిచెన్లోకి వెళ్తా ఉంది. అప్పుడు ఆంటీ వయ్యారంగా నడుమూపుతూ వెళ్తా ఉంది. అబ్బా, రే నవ్వుతున్నావే నడుము అన్నా. వెనక్కి తిరిగి, రే చంపుతా అంది. నేను పాట మొదలుపెట్టా. అయ్యారు కామా నీ హంస నడక అని. రే, నా మొగుడికి చెప్తా. నేను కూడా చెప్తా. ఏమని చెప్తావో? నీ పెళ్ళం కత్తిలా ఉందని. రే ఛీ, బుద్ధి లేదురా నీకు. థ్యాంక్ యూ దివ్య. ఇంతలో అంకుల్ వచ్చాడు. ఆంటీ అంకుల్ రూమ్లో ఉన్నారు. నేను వెళ్ళా. అంకుల్ బెడ్ మీద కూర్చున్నాడు. ఏ ఉన్నారే కత్తిలాగా. ఏ మీరు కూడానా? నేను కాక ఇంకెవరన్నారు? ఇదే డైలాగ్ ఒకడన్నాళ్లే. ఎవరబ్బా నా పెళ్ళాన్ని తోడింది? నీకు కోపం రావడం లేదా? ఎందుకు కోపం? కరెక్ట్ అని చెప్పింది. ఛీ, మీరు ఎవరైనా కూతుర్ని కాపాడుకోవాలి, నేను మాత్రమే పెళ్ళాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది అన్నాడు. నీకు సిగ్గు లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళింది. నేను కూడా కిచెన్లోకి వెళ్ళా. ఆంటీ ఫోన్లో ఫ్రంట్ క్యామ్లో ఫేస్ చూసుకొని మురిసిపోతా ఉంది. ఆంటీ, మీరు నిజంగా కత్తిలాగున్నారు. రే ఛీ, ఏంటిది?
రే నేను మీ ఆంటీనిరా. మా ఆంటీ అంటే నా ప్రాణం. రే ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నీకు మీ అంకుల్కి సిగ్గే లేదురా, పోరా అంది సిగ్గుతో. ఆ తర్వాత మా ఆంటీ నేను చాలా క్లోజ్ అయిపోయాం. మా ఆంటీ పుట్టినరోజు కోసమని ఇద్దరం షాపింగ్కి వెళ్తున్నాం. ఆంటీ చీర బొట్టు కిందకి కట్టింది. నేను అలానే చూస్తూ ఉన్నా. ఏం అలా చూస్తున్నావు? ఏంటంటీది? ఏం బాలేదా? ఆంటీ బయటిలా చూస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆంటీ సిగ్గుతో చా అంది. ఆంటీ నువ్వు నేను అత్తాల్లుడు కాదు, మరి ప్రేమికుల్లాగా వెళ్ళి వద్దాం సరేనా? రే నీకు పనేం లేదా? ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ని షాపింగ్కి తీసుకెళ్ళాలి. అబ్బో ఎవరు? దివ్యశ్రీ అని. రే బెదవా, సరే పద. నేను ఆంటీ కారులో మాల్కి వెళ్ళాం. నేను కార్ పార్క్ చేసి ఆంటీ చేయి పట్టుకొని మాల్కి వెళ్ళా. ఆంటీ ఏంటిది? జెంట్స్ షోరూమ్. తెలుసు. పుట్టినరోజు నీది, నాది కాదు. పర్లేదు, నా బాయ్ ఫ్రెండ్కి నా పుట్టినరోజు డ్రెస్ తీసుకుంటా. ఎవరు నీ ప్రియుడు? నువ్వేరా గాడిద. ఓ థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది. ట్రయల్ రూమ్కి వెళ్ళా. ఆంటీ కూడా ట్రయల్ రూమ్కి వస్తానంది. ఆంటీ ఇది అబ్బాయిల ట్రయల్ రూమ్, నువ్వు ఇక్కడుండు. ఏం పర్లేదులే, సరే నీ ఇష్టం. ఆంటీ నేను ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళాం. అందరి చూపులు ఆంటీ పైనే. అందరూ ఆంటీ నడుమునే చూస్తున్నారు. నేను ట్రయల్ రూమ్లోకి వెళ్ళా. ఆంటీ బయట ఉంది. నేను రూమ్ ఓపెన్ చేసి ఆంటీని రూమ్లోకి లాగా. రే ఏంటా ఇది? బయట అందరూ చూస్తున్నారు. ఓహో నీ గర్ల్ ఫ్రెండ్ని ఎవరు చూడకూడదా? అవును అన్నా. రే బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఆంటీతో స్టూడెంట్ ఎఫైర్ అనుకుంటారు. అబ్బో గర్ల్ ఫ్రెండ్ నుంచి ఎప్పుడు ఎఫైర్గా చేశావు? నెక్స్ట్ ఏం చేస్తావు? నువ్వు అనాలే కానీ ఏమైనా చేస్తాం. అబ్బో ఏం చేస్తావు? నువ్వు అని చూడు. ఏం వద్దులే బాబు అని ఆంటీ గది తలుపు తీసి బయటికి వెళ్ళింది. అందరి చూపులు మా ట్రయల్ రూమ్ వైపే. తర్వాత ఆంటీ కోసం షాపింగ్ చేస్తున్నాం. ఆంటీ బ్రా కోసం వెళ్ళాం. మేడం ఏం కావాలి అని సేల్స్ గర్ల్ అడిగింది. ఆంటీ బ్రాలు చూపించు అంది. సేల్స్ గర్ల్ సైజ్ అడిగింది. నేను టక్కున 38 అన్నా. ఆమె షాక్తో నా వైపు చూసింది. ఆంటీ కోపంగా నా వైపు చూసింది. సారీ అన్నా మెల్లగా. 38 సైజ్ తీసుకొని నెక్స్ట్ ఆంటీ మెయిన్ డ్రెస్ కోసం వెళ్ళాం. ఆంటీ ఒక చీరతో పాటు ఒక టీషర్ట్ జీన్స్ కూడా తీసుకో. రే నాకెందుకు జీన్స్? ప్లీజ్ ఆంటీ. సరే పద. నేను ఆంటీ కోసం ఒక బ్లాక్ స్లీవ్లెస్ టీషర్ట్ తీసుకున్నా. బ్లూ జీన్స్ కూడా తీసుకున్నా. ఆంటీ ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది. నేను కూడా వెళ్ళి తలుపు తీసి గదిలోకి వెళ్ళా. రే ఏంట్రా ఇది? మరి నా ట్రయల్ రూమ్లోకి వచ్చావు కదా. రే వెళ్ళురా ప్లీజ్, ఎవరైనా చూస్తే బాగోదు. ఎలా కానీ నాకు ఒక ముద్దు పెట్టు. సరేనా వెదవా. తర్వాత నేను గది బయటకు వెళ్ళా. ఆంటీ టీషర్ట్ జీన్స్ వేసుకొని వచ్చింది. ఆంటీని చూసి షాక్. ఆంటీ 30 ఏళ్ళ అమ్మాయిలాగా ఉంది. సరే ఇంకా ఇంటికి పోదాం కదా. ఆంటీ చెప్పులు తీసుకో. ఎందుకురా చెప్పులు ఉన్నాయి కదా. హై హీల్స్ తీసుకో. ఎందుకురా అవి? నాకు అలవాట్లేదు. ఆంటీ తీసుకో, ఎత్తుగా ఉంటావు. నా ఎత్తుతో బాబుగారికి సమస్య? అది కాదు, నువ్వు తీసుకో ప్లీజ్. సరే అంది. చెప్పుల కోసమే వెళ్ళాం. ఆంటీ షాప్లో చెప్పులు వేసుకొని షాప్ ట్రైల్ కోసం క్యాట్ వాక్ లాగా అటు ఇటు తిరుగుతూ ఉంది. అందరూ ఆంటీ వంకే చూస్తున్నారు. తీసుకొని నేను వెళ్తుండగా ఆంటీ స్లిప్ అయింది. నేను ఆంటీ నడుము పట్టుకొని ఆపాను. నేను వెళ్తుండగా ఒకడు ఆంటీ నడుము మీద చేయి వేశాడు. నేను వెళ్ళి వాడిని కొట్టబోయాను. ఆంటీ నన్ను ఆపింది. నేను ఇంటికి వచ్చా. ఏంట్రా అంత కోపం? గర్ల్ ఫ్రెండ్ మీద చేయి వేస్తే అంత కోపమా? నా గర్ల్ ఫ్రెండ్ మీద చేయి వేసినా సరే, కానీ మా ఆంటీ మీద వేస్తే మాత్రం కూలిపోదు. నేనంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. రే వెళ్ళి నీ గదిలో ఉంది. నేను ఎందుకు ఆంటీ? చెప్తా వెళ్ళు. సరే అని నేను వెళ్ళి రూమ్లో కుర్చీలో కూర్చున్నా. ఆంటీ వచ్చింది. ఆంటీ ఎంతో ఒకసారి అంటూ ఆపాను. ఒకసారి అంది. నేను అదో రకంగా నవ్వాను. చీ బెదవా అనుకున్నా, ఇలాంటివి అడుగుతావని అంది. ఎంతో అంకుల్ వచ్చాడు. ఆ తర్వాత ఆంటీ పుట్టినరోజుకి ఇల్లంతా బాగా హడావుడిగా ఉంది. నైట్ పార్టీ ఏర్పాటు చేశారు. కేక్ కటింగ్తో పాటు డిన్నర్ కూడా. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు కూడా ఫ్యామిలీతో వస్తున్నారు. రాత్రి 10 గంటలకు పార్టీ డిన్నర్ ప్రారంభం.
ఉంటుంది. నెక్స్ట్ డే నేను మా ఊరికి వచ్చేసాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.